మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను కదా. అవును, ఎపిసోడ్స్ వైజ్ మనం సీజన్ 2 కూడా స్టార్ట్ చేసేసాము. అండ్ సీజన్ 2లో మేబీ ఇది ఎపిసోడ్ 3 కింద రావచ్చు ఆర్ 2 కింద రావచ్చు, అందుకే మెన్షన్ చేయట్లేదు. సో ఓవరాల్గా నా కలెక్షన్ ఎప్పుడు మీ అందరికీ చూపిస్తూ ఉంటాను. అండ్ చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి నాకు. అండ్ థ్యాంక్స్ ఆల్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు కూడా ఈసారి నేను మళ్ళీ లాస్ట్ టైం పెళ్లి వయసు తీసిన కలెక్షన్ మొత్తం కంచిపట్టు కదా, ఈసారి తీసిన వెరైటీస్ మళ్ళీ డిఫరెన్స్. అండ్ అందులో అన్ని పట్టువే కట్టలేము కదా, పెళ్ళి అంటే ఎన్నో రకాల వెరైటీస్ ఆఫ్ శారీస్ కావాలి మనకి. అండ్ అలా నేను తీసుకున్న శారీస్ అండ్ నా కలెక్షన్లో అన్నీ పెట్టాను. అంటే ఇందులో నా ఒక్కదాని శారీస్ కాదు ఇవన్నీ, సో ఆల్ మిక్స్ అనమాట. అండ్ ఏ టైప్ ఆఫ్ వెరైటీ నేను ఎక్కడ తీసుకున్నానో కూడా మీకు మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కలెక్షన్ ఎక్కడ బాగుందో కూడా వీడియోలో క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను. సో ఫస్ట్ మెయిన్ శారీయే చూపిస్తాను మీ అందరికీ. అండ్ ఎందుకంటే మనకి అన్నీ బాగున్నా కూడా మనకి ఫస్ట్ వెరైటీ కంచిపట్టు మీదనే వెళ్తుంది కదా, అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. అండ్ ఇందులో బ్రైడ్ శారీస్ కూడా చెప్పాను, చూపిస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం వ్లాగ్లో మీ అందరికీ చెప్పాను కదా నేను. ఈ ప్యాకింగ్ ఎంత నీట్గా ఉందో కదా. వరమహాలక్ష్మి వాళ్ళు 25,000 పెట్టి కొన్నందుకు వాళ్ళు గిఫ్ట్ కింద ఇలా క్లాత్లో ర్యాపింగ్ చేసి ఇచ్చారు. సో ఎన్ని మంచి వెరైటీస్ ఉన్నా, ఎన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నా, అన్నీ బాగున్నా కూడా ఫస్ట్ పెళ్ళి అనేసరికి మనకు గుర్తొచ్చేది కంచిపట్టు శారీసే కదా. సో ఫస్ట్ అదే శారీ మీకు చూపించాలనుకుంటున్నా. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో తీసుకున్న శారీ ఇది. అండ్ 25,000 పెట్టి శారీ కొంటే ఇంత మంచి గిఫ్ట్ ర్యాపింగ్ వస్తుందని నాకు ఈ శారీ అర్థమైంది. బికాజ్ ఇప్పటి వరకు నేను అంత ప్రైస్ పెట్టలేదు. అండ్ శారీ అయితే లావెండర్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా, అందుకనే లావెండర్లో చూసాం. బట్ ఇది ఏంటంటే మేము అనుకుని తీసుకుంది కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ శారీ నచ్చడం లావెండర్ షేడ్ అయింది. బట్ వాంటెడ్లీ ఏం లావెండర్ చూస్ చేసుకోలేదు. ఇది లాస్ట్ టైం నేను తీసుకున్న శారీలా అనిపించింది నాకైతే, కానీ మేము కంపేర్ చేసి చూస్తే నాకు అది 17 to 18 రేంజ్లో దొరికేసింది. అండ్ ఇది మాత్రం 25 పడింది ఆల్మోస్ట్. బట్ వీవింగ్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, ఇంకా ఇంతకంటే కూడా ఎక్కువ వీవింగ్ వచ్చింది. సమ్టైమ్స్ అంతే శారీస్ మనం కంక్లూడ్ చేయలేము. బాగుంది కదా. అండ్ బ్లౌజెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ స్టిచ్చింగ్కి వెళ్ళిపోయాయి. మీకు అవుట్లుక్ బాగుంటుంది అని చెప్పేసి ముందు నేను శారీసే చూపిస్తున్నా. అండ్ దీనికి పళ్ళు అయితే ఇలా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. వీటికి పీకోస్ కూడా ఎంత రిచ్ లుక్ వచ్చిందో. అండ్ బ్లౌజు అన్నీ రెడీ అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇది యాక్చువల్గా మా మమ్మీ శారీ. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ మమ్మీ ఇంత ఎక్స్పెన్సివ్ శారీ తీసుకోవడం అనమాట. నాకు కూడా బాగా నచ్చింది. నేను రీసెంట్గా మొన్న సీజన్ 1లో మనం అప్పుడు పెళ్లి ఎపిసోడ్స్ తీసినప్పుడు వేసుకున్న శారీ ఇదే షేడ్, అందుకే ఈ శారీ అసలు ఆ చాయిస్ తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ముందు మన శారీ చూపిస్తే ఎలా, బ్రైడ్కి ఏం కొన్నామో అది కదా చూపించాలి. మెయిన్గా అందరూ ట్రెడిషనల్గా ఎక్స్పెక్ట్ చేసే కలరే ఇది, రెడ్ కలర్. అండ్ ఈ పల్లకి డిజైన్ వీటికి చాలా అట్రాక్ట్ అయిపోయాం మేము. అండ్ ఇదే బ్రైడ్కి కూడా నచ్చడము మాకు కూడా బాగా అనిపించింది. సో రెడ్ చూస్ చేసాము. అండ్ వర్క్ వైజ్ అయితే ఈ వీవింగ్లో మనకి సిల్వర్ కూడా వచ్చింది. ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. బాడీ అంతా కూడా ఇట్లా సిల్వర్ కలర్ వచ్చింది. అండ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ బట్ ఎందుకు రెడ్ అని అంటే మెయిన్గా మనకి ఏదైనా కానీ ట్రెడిషనల్గా ఉండే కలర్సే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి కదా. చాలామంది ఇప్పుడు లైట్ పేస్టల్ షేడ్స్ ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా. బట్ అవన్నీ ఏంటంటే ఫ్యాన్సీ లుక్ని క్రియేట్ చేస్తాయి కదా మనకి. ఆ టైంకి ట్రెడిషనల్గా అనిపించాలంటే కొన్ని కలర్సే చాయిస్లో ఉంటాయి, అలాంటివి ఎల్లో, రెడ్, గ్రీన్ ఇలాంటివి. అందుకని బట్ మేమేం రెడ్ అని అనుకోలేదు. ఆ టైంకి పల్లకి డిజైన్ అండ్ ఈ వీవింగ్ అట్రాక్ట్ చేసింది. ఇది ఆల్మోస్ట్ మేము ఇంతకుముందు అడిగినప్పుడు 40 ఆ రేంజ్లో ఉంది ఈ శారీ. బట్ ఈ శారీ మాత్రం ఆల్మోస్ట్ 24-25 ఆ రేంజ్లో దొరికింది. అండ్ మీకు ఇంతకుముందు చూపించిన శారీ కూడా అదే రేంజ్. స్టార్ట్ చేయండి. బాగుంది కదా. అండ్ ఇందులో పళ్ళు చూపించాలి మీకు, బ్లౌజ్ కట్ చేయలేదు. ఇప్పుడు మీకు చూపిస్తున్నప్పుడే ఓపెన్ చేస్తున్నాను నేను కూడా.
ఇది పళ్ళు, చాలా రిచ్ లుక్ వచ్చింది. చూడండి, ఇది తీసుకుంది మాత్రం శ్రీముద్ర సిల్క్స్. ఇది ఎక్కడుంది స్టోర్ అని అనేది ఇప్పుడు నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను, చూడండి ఒకసారి. శ్రీముద్ర శారీస్ ఇంకో బ్రాంచ్ అయితే ఎక్కడుందో తెలియదు, కానీ నేను విజిట్ చేసింది అయితే నాగోల్ బ్రాంచ్. అండ్ ఇక్కడ కస్టమైజ్డ్ శారీస్ కూడా ప్రిపేర్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ వెరైటీ గద్వాల్ శారీ. అండ్ ఎప్పటి నుంచో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా గద్వాల్ శారీస్. కాకపోతే నేను ఏంటంటే మంచిదే తీసుకోవాలి, లేట్ అయినా పర్వాలేదు అంటే తక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి అండ్ ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. నేను ప్యూర్ కంచి బార్డర్తో గద్వాల్ వెరైటీ తీసుకోవాలని ఎన్ని రోజులు వెయిట్ చేశాను అండ్ ఫైనల్గా ఐమ్ డన్. అండ్ నాకు ఎంత బాగా నచ్చిందంటే లైట్ కలర్ బాడీతో డార్క్ కలర్ బార్డర్ అంటే ఎంత ఇష్టమో నాకు. ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ వచ్చినా ఇది మాత్రం నా టేస్ట్కి తగ్గట్టే ఉండాలి ఖచ్చితంగా. సో అలా తీసిన శారీ ఇది. అండ్ మొత్తం అవుట్పుట్ అయ్యాక ఖచ్చితంగా నేను ఇది చూపిస్తాను, అంటే అవుట్పుట్ ఎలా ఉంటుంది శారీ వేసుకున్న తర్వాత అని. బేసిక్గా నేను అక్కడ అడగా అమ్మమ్మని. బేసిక్గా ఏంటంటే చిన్న చెక్స్ ఉన్న ప్యాటర్న్స్ నేను ఇష్టపడ్డాను. బట్ ఈ కలర్ కనిపించేసరికి పెద్ద చెక్స్ కూడా ఇట్ డజంట్ మ్యాటర్ అనిపించి ఇదే తీసుకున్నాను. బాగుంది కదా. అండ్ నెక్స్ట్ అయితే ఈ శారీ. సో ఓన్లీ గద్వాల్ వెరైటీ అన్నాను కాబట్టి ఇదే ఓపెన్ చేశాను. నెక్స్ట్ పేస్టల్ షేడ్ లావెండర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, చూడండి. ఇది లావెండర్ కూడా కాదు, లైక్ డార్క్ లావెండర్. యార్డ్లే పర్ఫ్యూమ్ యాడ్ వస్తుంది కదా, ఆ కలర్ ఇది నిజం చెప్పాలంటే. అండ్ బార్డర్ లైట్ కలర్ వచ్చింది. ఇలాగే కొంతమంది పేస్టల్స్ అంటే సెల్ఫ్గా వచ్చినా కూడా పేస్టల్స్నే ఇష్టపడుతున్నారు కదా, సో కాంట్రాస్ట్లో కూడా ఇలా లైట్ కాంబినేషనే ఇచ్చేసాడు అనమాట. బ్లౌజ్ అయితే మేము ఆల్రెడీ కటింగ్ చేసేసాము. ఇది కూడా శ్రీముద్రలో తీసుకున్న శారీయే. నాకు కలెక్షన్ మాత్రం శ్రీముద్రలో చాలా బాగా నచ్చింది. నేను అనుకున్నట్టుగా ఉంది మోస్ట్లీ, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కలెక్షన్ నాకు అక్కడే దొరికింది. అండ్ ఇంకో 2 చూపించాలి మీకు. సో ఇలా వస్తుంది ఫోల్డ్ గద్వాల్ పట్టు శారీకి. అంటే లైక్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటే ఐడియా ఉండే ఉంటుంది. ఇలా ఓపెన్ చేస్తాను, ఈజీగా ఉంటుంది. యా, ఎంత బాగుందో కదా. రెగ్యులర్ కలర్స్ కొన్ని మనకు బాగా అట్రాక్ట్ చేస్తాయి. అందులో ఇదొక కలర్. ఈ కలర్ ఎక్కడున్నా చాలామంది పెద్దవాళ్ళు వెంటనే అట్రాక్ట్ అయిపోతారు కదా, అలాగే అనిపించింది. యూజువల్గా నాకు ఇది చూడడానికి బాగా నచ్చింది, బట్ కాంబినేషన్ రెగ్యులర్గా ఉండేసరికి నేనంత చాయిస్ లాగా తీసుకోలేదు. ఇదిగోండి, కాంట్రాస్ట్ ఇచ్చాడు అండ్ ఆల్సో బార్డర్ కూడా హైలైట్ చేశాడు. ఎంత బాగుందో కదా. ఇంకోటి గద్వాల్. ఏంటి గద్వాల్ వెరైటీస్ అని అనుకుంటున్నారా? మళ్ళీ రీట్రెండ్ అయిపోయింది కదా. ఒకప్పుడు గద్వాల్ శారీస్ అంటే ముసలోళ్ళ శారీస్ అనేవాళ్ళము, కానీ ఇప్పుడు మళ్ళీ అవే ట్రెండ్. హోల్డింగ్స్ నాకు చాలా కష్టం అవుతుంది. బై ద వే ఇవి నావి కూడా కాదు, సో అందుకే ఓపెన్ చేయట్లేదు. మీకు జస్ట్ కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నా. ఇదైతే మంచి నావీ బ్లూ కలర్. ఇది వీడియోలో మీకు కనిపిస్తున్న దానికన్నా కూడా రియల్గా నావీ బ్లూ చాలా బాగా వచ్చింది. అండ్ ఇది లైట్ గ్రీన్ కూడా కాదు, ఇది మెంతి కలర్ నిజం చెప్పాలంటే, మెహందీ గ్రీన్. ఇలా ఇది చిన్న చెక్స్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది చిన్న చెక్స్ ప్యాటర్న్ అండ్ ఇది చిన్న చెక్స్ ప్యాటర్న్. అండ్ ఇంతకుముందు నేను చూపించిన ఈ శారీకి పెద్ద చెక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫోల్డ్ చేసిన శారీ, ఇంతకుముందు లాస్ట్ ఫోల్డ్ చేసిన శారీ కూడా ఇంత పెద్ద చెక్స్ ఉన్నాయి. వెరైటీలోని స్పెషాలిటీయే అది అనమాట. ఏ శారీకైనా కూడా ఇలా చెక్స్ ప్యాటర్న్ మనకు చాయిస్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి బ్లౌజ్కి కూడా బుట్టీస్ ఇస్తాడు. అది నాకు చాలా ఇష్టం. మనం కేర్ఫుల్గా ఉండాల్సింది అదే. మనకి బుట్టీ స్టైల్లో కూడా ఉంది, బట్ నేను బుట్టీ స్టైల్ ప్రిఫర్ చేయలేదు. ఎందుకంటే మనకు నార్మల్ కంచిపట్టు శారీస్లో దేంట్లో అయినా కూడా బుట్టీ ప్యాటర్న్ ఉంది, చెక్స్ ప్యాటర్న్ అంటే లేదు. కానీ ఆద్యకి ఫుల్ ఫీవర్ అనమాట, అందుకని చాలా నీరసంగా ఉంది కదా, చాలా నీరసంగా ఉంది.
వాట్ ఎవర్ ఇట్ ఇస్ తను పడుకుంటుంది. అండ్ మనం శారీస్ చూసేద్దాం లేట్ చేయకుండా. సో ఇంకా ఏమైనా ఉన్నాయా? 4 టైప్స్ ఆఫ్ గద్వాల్ పట్టు శారీస్ అండ్ 2 కంచి పట్టు శారీస్ మేము తీసుకుంది. నెక్స్ట్ ఫ్యాన్సీ వెరైటీస్ కూడా చూపిస్తాను. బట్ మీన్ వైల్ ఏంటంటే అన్నీ కాస్ట్లీ పట్టు కాకుండా మనకు లైట్ వెయిట్లో కూడా కావాలి కదా. భయపడి పెట్టలేదు, అరవద్దు మాట్లాడితే నాకు వీడియో డిస్టర్బ్ అవుతుంది కదా, అందుకని అలా చెప్పాను. సో ఇదేమో లైట్ వెయిట్లో మనకి అన్ని కాస్ట్లీ పట్టువే కాకుండా అలా ఉండాలి కాబట్టి తీసుకున్నాము. ఇది మాత్రం డిఫరెంట్ ప్లేస్లో తీసుకున్నా, జేఎస్ బాబు సిల్క్స్లో పర్చేస్ చేసాము. ఇది అందులో పర్చేస్ చేసింది 2 శారీస్ ఏమో. అండ్ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబులే ఉంది. 6,998 అంటే లైక్ 7,000 పడినట్టు. అండ్ ఇది ఓపెన్ చేయలేగా, చూపిస్తాను ఒక నిమిషం. ఇందులో అసలు నాకు ఈ శారీ ఎలా అనిపించిందంటే ప్యాటర్న్ మాస్టర్ పీస్ లాగా అనిపించింది నిజం చెప్పాలంటే. అంటే లైక్ లుక్ అంత బాగుంది. ఈ మధ్యలో ఈ ఫ్లవర్స్, ఈ చిన్న చిన్న వీవింగ్ ఇదంతా అనిపించింది డిఫరెంట్ ప్యాటర్న్లా అనిపించింది. రెగ్యులర్ స్టైల్ కాకుండా కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఉంది, బాగుందా? నేనైతే అనుకుంటున్నా మీకు నచ్చే ఉంటుంది. బికాజ్ ఎల్లో ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ కదా, అందుకే అనిపించింది. అండ్ నెక్స్ట్ జేఎస్ బాబు సిల్క్స్లో తీసుకున్న ఇంకొక శారీ కూడా చూపిస్తాను మీకు. ఇదైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఇంకొకటి కూడా ఏంటంటే స్టోర్ని బట్టి డిఫరెంట్ స్టైల్స్ కూడా మారిపోతూ ఉంటాయి కదా, అలా నాకు స్టైల్ మారిపోయింది అని అనిపించిన ఇంకొక స్టోర్ ఏదైనా ఉందంటే అది జేఎస్ బాబు సిల్క్సే. ఆల్రెడీ నేను మా సిస్టర్ ఫంక్షన్ హైలైట్స్ అని చెప్పి అప్పుడు తీసుకున్న శారీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా అంతే డిఫరెంట్ వెరైటీ. ఇది మెజెంటా పింక్. చాలామంది నార్మల్ పింక్ అనేసరికి ఇది మెజెంటా పింక్ అని మెన్షన్ చేస్తున్నారు కదా. సో ఇది ఎగ్జాక్ట్లీ మెజెంటా పింక్. సో కలర్ కూడా డిఫరెన్స్ తెలిసిపోతుంది. బట్ నార్మల్ పింక్ అయితే చాలా మెజెంటా పింక్ అంటున్నారు. అండ్ ప్యాటర్న్ మాత్రం చాలా డిఫరెంట్గా వచ్చింది. ఇది అరౌండ్ లైక్ 5,000 అలా పడింది. ఈ ప్యాటర్న్ నాకు కొంచెం ఎలా అనిపించింది అంటే బిష్ణుపురి సిల్క్ వెరైటీలో అనిపించింది. బట్ అంత లేదు, అది హైక్లో ఉంటుంది. ఇంకా అంటే దాని ప్యాటర్న్ డిజైనింగ్ కూడా అంత బాగా అనిపించేది. ఇంకా దీనికి ఏంటంటే కడ్డీ బార్డర్ వచ్చింది, అది బార్డర్లెస్ ఉంటుంది. ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ వీవింగ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. బాగుంది కదా. అండ్ దీంట్లో బ్లౌజ్ అయితే కుర్చీలు కూడా చాలా బాగా ఇచ్చాడు. బ్లౌజ్ ఇలా ఇచ్చాడు ప్లెయిన్. సో ఇది ఒక ప్యాటర్ను. సో జేఎస్ బాబు సిల్క్స్ ఇంతకుముందు వెళ్ళాను, ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను. సిస్టర్ శారీ ఫంక్షన్ ఫ్రమ్ షాపింగ్ టు బ్యాంక్వెట్స్ అనేసి ఒక వ్లాగ్ ఉంది. అది చూస్తే మీకు అక్కడ ఉన్న కలెక్షన్ కూడా అర్థమవుతుంది. అప్పుడు నేను షాపింగ్ చేసినప్పుడు ఈసారి సెపరేట్ వ్లాగ్స్ ఇన్ని షాప్స్ తిరిగేసరికి సెపరేట్ వ్లాగ్ చేయలేకపోయాను. అందుకనే ఇలా ఒక చోట ఫ్రేమ్ చేసుకొని చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ వెరైటీ అయితే ఫ్యాన్సీలోకి వెళ్ళిపోతున్నాం. పట్టు శారీస్ చూపించా అంటే సెలెక్టెడ్గా ఉన్న పీసెస్ కాబట్టి ఇవి చూపించా ఫ్యాన్సీలో. అండ్ మా మమ్మీకి కూడా మిర్చి రెడ్ అంటే చాలా ఇష్టము, అందుకనే ఈ శారీ ప్రిఫర్ చేసింది. ఇది ఫుల్ వర్క్ ఉంది, అలా అని హెవీ కాదు, లైట్ వెయిట్ ఉండేది, చాలా లైట్ వెయిట్. అంటే దీని వీవింగ్ చాలా పర్ఫెక్షన్ ఉంది, ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. అండ్ జార్జెట్ ఇది కాంచీపురం వరమహాలక్ష్మిలో ఫ్యాన్సీ శారీస్లో తీసుకున్నాము. అది అక్కడ ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉన్నాయి, ఓన్లీ కంచి పట్టు కాకుండా ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి. కాస్ట్ లైక్ అరౌండ్ 3,150 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురు వెరైటీ. స్టోన్ వర్క్స్ పైన ఉన్న ఇంట్రెస్ట్ ఇంకా దేనిపైన రాదు, ఎన్ని తీసుకున్నా ఒక స్టోన్ వర్క్ శారీ అయినా ప్రిఫర్ చేస్తాము. సో తను కూడా అలా తీసిన శారీ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి వైలెట్ పర్పుల్ కలర్లో డార్క్ షేడ్, చాలా బాగుంది ఇది. అండ్ ఈ వర్క్, ఈ వీవింగ్ అంతా కూడా బాగుంది. ఈ వెరైటీ అయితే విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్నాం. మనకి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఆర్కే కలెక్షన్స్ అండ్ ఆల్సో విఘ్నేశ్వర సిల్క్స్ రెండిట్లోనూ సేమ్ టైప్ దొరుకుతూ ఉంటాయి. అంటే ఇంచుమించుగా ఎగ్జాక్ట్ శారీ అని కాదు, కొంచెం డిఫరెన్స్లో దొరుకుతాయి. ఈ వెరైటీ అయితే మనకి శ్రీముద్రాలో 15,000కి అంటే లైక్ ఫ్లాట్ 50% ఆఫ్ అని చెప్పేసి శారీస్ చూపిస్తున్నాడు. అందులో ఒకటి ఇది 7,000 పడింది. అండ్ ఈ బార్డర్ అయితే ఇలా ఉంది.
లైక్ మీరు తీసుకునే అన్ని శారీస్ లాగే పట్టు చాలా బాగుందా, ఎక్సలెంట్గా ఉందా అంటే నేను అలా చెప్పను. బికాజ్ ఎందుకంటే మనం కాస్ట్ పెట్టే కొద్దీ క్వాలిటీ కూడా ఉంటుంది కదా. ఇది కొంచెం లో క్వాలిటీయే తెలుస్తుంది. దీంట్లో ఏంటంటే బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ పింక్ కలరే వచ్చింది. కాకపోతే ఏంటంటే మొత్తం ప్లెయిన్ ఇలా బూటీస్ కానీ, ఎందుకంటే శారీ మొత్తం బూటీస్ ఫుల్గా ఇచ్చాడు కాబట్టి ప్లెయిన్గా బ్లౌజ్ ఇచ్చేసాడు. కట్ వర్క్ శారీ బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ కట్ వర్క్ శారీ. ఇందులో నేను కూడా ఒకటి తీసుకున్నా, బట్ ఏంటంటే తెలియకుండానే ఇద్దరిది ఒకే టైప్ ఆఫ్ వెరైటీ అయిపోయింది. ఇది పెళ్లి కూతురికి తీసిన ఫ్యాన్సీ శారీ. అండ్ తనకంటే ముందే అనుకోకుండా నేను ఇది ప్రిఫర్ చేశాను. దీనికేమో ఇలా వచ్చింది. ఇంచుమించు సేమ్ కాస్టే ఉన్నాయి రెండు శారీస్ కూడా. అండ్ ఇది వచ్చేసి గ్లాస్ టిష్యూ అంటారు కదా ఆ టైప్లో వచ్చింది. బట్ ఇది క్లాత్ అయితే టస్సర్ వెరైటీ. గెట్ రెడీ విత్ మీ చేయలేకపోయినా అట్లీస్ట్ నా శారీ అవుట్ఫిట్ చూపించడానికైనా షార్ట్ వీడియో తప్పకుండా చేసి చూపిస్తాను. సో అది అనమాట. నెక్స్ట్ బాగా ట్రెండ్ అవుతున్న వాటిలో ఇంకేమున్నాయి, టిష్యూ శారీస్. సో ఇది అందరూ రిక్రియేట్ చేస్తున్నారు కదా. సో నార్సింగ్లో మనకి టిష్యూ క్లాత్ దొరుకుతుంది. సో ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం బార్డర్ స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ డిజైనర్ బ్లౌజ్ తీసుకోవచ్చు అని. సో నేను ఆ స్ట్రెస్సే తీసుకోలేదు. డైరెక్ట్గా టిష్యూలోనే ఇలా మగ్గం బార్డర్తో మనకి శారీస్ దొరుకుతున్నాయి. సో అదే డైరెక్ట్గా తీసేసుకున్నా. నాకున్న తక్కువ టైంలో నేను అవన్నీ చేయించాలంటే ఇట్ టేక్స్ మీ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ టైం. అంత టైం నాకు లేదు. అందుకనే ఇలా మగ్గం బార్డర్తోనే తీసేసుకున్నాను. అండ్ శారీ మొత్తం కూడా ఇలాగే ప్లెయిన్ వచ్చింది. కూడా ఇంతే నీట్గా ఇదే మగ్గంతో వచ్చింది నెక్. దానికి బుటీస్ ఇచ్చాడు సింపుల్గా. ఇవన్నీ ఏంటంటే నేను బ్లౌజెస్ చూపించకుండా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇవన్నీ స్టిచ్చింగ్కి వెళ్ళిపోయినాయి అందుకనే. సో అవన్నమాట. ఫ్యాన్సీ శారీస్ కూడా ఆల్మోస్ట్ కవర్ చేసేసాం మనము. ఇంకా ఒక వెరైటీ ఉంది, ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. నేనైతే ఈసారి తీసిన శారీస్లో ఏది కూడా రెగ్యులర్ మోడలే అన్నట్టుగా తీయలేదు. అన్నీ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నవే తీశాను. మేబీ ఈ శారీస్ చూసిన తర్వాత మీకు అలాగే అనిపించి ఉండొచ్చు. అండ్ దీని కాస్ట్ అరౌండ్ దీని మీద కాస్ట్ లేదు. ఇది కూడా 3000 చేంజ్ పడింది కానీ గుర్తులేదు నాకు. పింక్ అంటే నాకు కొంచెం రేర్ కాంబినేషన్ లానే అనిపించింది, ఎప్పుడు రెగ్యులర్ కలర్లా అనిపించలేదు. సో బాగుంది. ఓకే, ట్యాగ్ దీనికి 3200 ఇది ప్రైస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ వెరైటీస్ కావాలి అంటే మాత్రం క్వాలిటీ వైజ్ చూసుకుంటే నిజంగానే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో తీసుకోమని చెప్తాను. బట్ వెన్ యూ గో టు పట్టు శారీస్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో అయితే నో డిస్కౌంట్స్ ఎట్ ఆల్. నేను విజిట్ చేసిన తర్వాత అంటే నేను లైక్ పాజిటివ్ థింగ్స్ నెగిటివ్ థింగ్స్ రెండూ చెప్తాను. ఏంటంటే ఏదైనా సరే మనం శారీ ట్రయల్ చేసినా ఏం చేసినా మనం అయితే కొనమని ఫోర్స్ చేయరు. బట్ వేరే చోట కొన్నప్పుడు మనకేంటంటే ఓకే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఆప్షన్ ఉండదు. సో బీ కేర్ఫుల్, బీ ప్రిపేర్డ్. ముందే శారీ పర్చేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకేమీ చేయలేము. అందుకని అసలు ఆలోచించుకొని తీసుకోండి. బికాజ్ ఈ శారీ తీసుకున్నప్పుడు నేను ఫుల్ సాటిస్ఫైడ్. ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు కాబట్టి టెన్షన్ లేదు. బట్ సమ్ టైమ్స్ ఇట్ మే హ్యాపెన్. మనకు ఒక్కొక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత మన లైటింగ్కి అది నచ్చకపోవచ్చు. అందుకనే వరమహాలక్ష్మి సిల్క్స్లో ఏ శారీ తీసుకున్నా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండి తీసుకోవాలి. ఇంకా ఆద్యాది కూడా స్టిచ్చింగ్లో ఉంది. అట్ ద సేమ్ టైం స్వీటీది కూడా స్టిచ్చింగ్లో ఉన్నాయి. అన్ని అవుట్ఫిట్స్ స్టిచ్చింగ్లో ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్న శారీ కలెక్షన్ మాత్రమే ఇప్పుడు మీకు చూపించాను. అండ్ లెహెంగాస్వి అవి ఇవి నేను షార్ట్ వీడియోస్లో ఇఫ్ నాట్ లైక్ అది సెపరేట్ బ్లాగ్ కింద చేసి పోస్ట్ చేయాలనుకుంటున్నా. సో దాట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ ఈ ఎపిసోడ్కి అయితే బాయ్ బాయ్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ వెల్కమ్ చెప్పాలనుకుంటున్నా. నాకైతే షాదీ ఎపిసోడ్స్ చేయడం ఎంత క్రేజీగా ఉందో, బికాజ్ దీనికి అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే లాట్స్ ఆఫ్ కలెక్షన్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్, అన్ని మూమెంట్స్ని కవరప్ చేయొచ్చు కదా. సో నాకు కూడా అలాగే అనిపించింది. అండ్ ఈ కలెక్షన్ ఎలా ఉందో మీరు అందరూ నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయాలి. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ ద జాను వ్లాగ్స్.